అసలు ఈరోజు చక్కగా అనంతగిరి, మారేడుమిల్లి అందరూ కలవాలని ఈ ప్లాన్ చేశాము. ఓకే, బట్ వచ్చినంత వరకైనా సంతోషం. అనంతగిరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనంతగిరి వచ్చిన వాళ్ళు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మారేడుమిల్లి? ఓకే. సో అట్లా చాలా బాగా అనిపించింది. మారేడుమిల్లి ఎక్స్పీరియన్స్ వాళ్ళందరితో చెప్పించారు ఇప్పుడు. అలాగే అనంతగిరి కూడా అద్భుతంగా జరిగిందనమాట. మారేడుమిల్లి అనంతగిరి రాని వాళ్ళు చెప్తున్నాను నేను. 1 డే అవుటింగ్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము చక్కగాని. అసలు ఎంత బాగా అయిందంటే ఒక ఆయన చెప్పారు, అక్కడ డే ఎక్స్పాండ్ అయిపోయిందా, ఒక్క రోజులో ఇన్ని చూసామా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతి దగ్గర చాలా విషయాల్ని ఎంజాయ్ చేసామన్నమాట. పంచభూతాలు అన్నిటితో కనెక్ట్ అయ్యి, ఆ ఓల్డ్ టెంపుల్స్, ఆ ట్రెక్కింగ్, ఆ కొండలు, లోయలు, ఆ జలపాతాలు, అలా ప్రతి దగ్గర అడవి. మనం మారేడుమిల్లిలో ఎలా చేసామో ఇక్కడ ఓన్లీ వాటర్ ఫాల్ లేదు అంతే, మిగతాదంతా ఎంజాయ్ చేసాం మనం. పీకాక్ కూడా ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి, కోతులు ఉన్నాయి, మనం కూడా ఉన్నాము. అలాగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఏంటంటే గురుస్థాన్ కారణంగానే మనం అందరం కలుసుకున్నాం కదా. సో నాగేంద్ర బేరం గారు ఈ గురుస్థాన్ అనే సెంటర్ని అందరికీ ధ్యానం అందించాలని చెప్పేసి ఇది పెట్టారనమాట. సో ఆయన చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ చక్కగా ఈ ధ్యానాన్ని ఇంకా ఎంతో మందికి అందాలి, అంటే ఈ ధ్యాన జీవితంలో మనం ఎంత ఆనందంగా జీవిస్తున్నామో అందరికీ తెలియాలి అనేసి ఇది స్టార్ట్ చేశారు. సో ఇలాగే ఎన్నో ధ్యాన కేంద్రాలు రావాలి అని చెప్పి ఇక్కడే కాకుండా శ్రీనగర్ కాలనీలో, అరుణాచలంలో, అక్కడ ఇక్కడ కూడా ఇంకా ఇంకా మొదలవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్ఆర్ నగర్లో నడుస్తుంది, ప్లస్ అరుణాచలంలో కూడా నడుస్తుంది. అరుణాచలంలో 1 year అయింది, అక్కడ కూడా ఎంతో బాగా నడుస్తుంది. అక్కడ గిరివలయంలో కూడా అన్నదానం మొదలైంది. ఎంతోమంది గిరివలయంలో అన్నదానానికి కూడా ఇస్తూ ఉన్నారు. ధ్యానం తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొదటిసారిగా ధ్యానం చేస్తున్నారు ఇందులో 1 2 3 అంతే. మిగతా అందరూ ఇంచుమించుగా ధ్యాన పరిచయం ఉంది అందరికీ. మనం ఈ ధ్యానం అసలు ఇక్కడ ఈ సెంటర్ అనేది ఎలా ఉంటుంది, ఎంతోమంది ఆ ఫ్రంట్ రూమ్లో రాగానే మీకు ఏమనిపించింది అందరికీ, ఎవరికైనా? అసలు రామ్ చరణ్ గీత కదా, నువ్వు కూడా అనిరుద్ధ ఎనర్జీ చూడు, ఎనర్జీగా అనిపించింది అంట. మారేడుమిల్లి వెళ్ళడానికి అందరికీ కనెక్ట్ అయ్యే క్రమంలో ప్రశాంతి గారిని కనెక్ట్ అయ్యి మంచిగా ఇలా బాగుంటుంది రండి అంటే ఓకే అని రావడానికి వాళ్ళ మదర్ని తీసుకురావడానికి రెడీ అయ్యారు. ఆ టైంలో కొంతమంది పిల్లలు కూడా వస్తున్నారు, మా బాబుని కూడా తీసుకొస్తామంటే తప్పకుండా తీసుకురండి అని చెప్తాం. సో అలా చక్కగా ఇలా కొంతమంది పిల్లలు వచ్చారు అనమాట మాతో పాటు. సో వీళ్ళు ఈ పెద్దవాళ్ళందరి మధ్యలో ఈ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అని వాళ్ళు భయపడకండి, ఏం కాదురండి, ఇంకా పిల్లలు ఉన్నారు, మీరందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తే వచ్చారు. కానీ వాళ్ళు పిల్లలంటే పిల్లలు, వాళ్ళు యోగులు, వాళ్ళు గత జన్మలోనే ఎంతో చేసుకుని వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇలా కనెక్ట్ అయ్యారు మాతో. మేడం బస్ ఎక్కే వరకు పిల్లలు పెద్దలు, బస్ ఎక్కి వన్స్ పెద్దోళ్ళు పిల్లలు అయినా కానీ ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి వాతావరణంలో రావడానికి ఎంతమంది రెడీగా ఉంటారు కదా. అలాంటిది వీళ్ళు ఈ పాప చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగా మంచిగా వచ్చి, కానీ వాళ్ళకే ఎక్కువ అవసరం, పిల్లలకే ఎక్కువ అవసరం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఫోకస్డ్గా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చక్కగా వచ్చి ఎంతో బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేశారు, మెడిటేషన్ గురించి తెలుసుకున్నారు, చాలా బాగా చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బాబు రామ్ చరణ్ బర్త్డే కూడా అయ్యింది. వచ్చేమని తన ప్లాన్ ఏంటంటే ఫారెస్ట్ని ఎంజాయ్ చేయాలి, నేను నైట్ అంతా మెలకుగా ఫారెస్ట్ని చూడాలి, నేను పులి మీద స్వారీ చేస్తూ పులిలో చేసుకున్నాను. బట్ పులి దొరకలేదు. నీకు ఎలా అనిపించిందో చెప్పు. చాలా బాగా అనిపించింది.
అందరినీ కలిసాను, అది కూడా ఎక్స్పీరియన్స్. వాటర్ ఫాల్స్ ఎలా అనిపించింది? వాటర్ ఫాల్స్ అది కూడా చాలా అనిపించింది. మీరు కూడా చాలా మంచి వాళ్ళు దొరికారు. నేను కూడా ఫ్రెండ్ దొరికాను. చాలా డైనామిక్, చాలా ధైర్యం, చాలా బ్రేవ్, చాలా ప్రయాణం చేశారు. మనకనే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా అంటే బాగుంది కాదు, బాగుంది అని చాలా విపులంగా చెప్పాలి. వాటర్ ఫాల్ ఎట్లా ఎంజాయ్ చేశారు? ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఫ్రెండ్ దొరికారు. ఓవరాల్ చాలా బాగుంది, మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నైస్ నైస్. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. లైక్ స్లీప్ లేకుండే, ట్రెక్ ఉండే, కానీ చూడంగానే ఇప్పుడు అంటే మొత్తం వెళ్ళిపోయింది అంత ఆలోచన. చాలా బాగుంది. చెప్పులు లేకుండా నడిచారా మధ్యలో? నడిచిన వాళ్ళని చూసారా చెప్పులు లేకుండా? అదే అదే. ఇంకా అంటే అక్కడ ప్రతి దాన్ని కనెక్ట్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చెప్పాలి, వన్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. నెవర్ ఎప్పుడే ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. చాలా మంచిగా అనిపించింది. నాగేంద్ర సార్ కలిసారు, ధ్యానం గురించి ఇంకా తెలుసుకున్నాను. ప్రాపర్ పాత్ దొరికింది. సూపర్ కదా, సూపర్. అసలు ఇంటర్ చదివే పిల్లవాడికి ప్రాపర్ పాత్ దొరికింది అనే ఆలోచన రావడమే అద్భుతం. అందరూ అదే కాకుండా ఆ అబ్బాయిని నేను బస్సులో కలిసినప్పుడు ఎంత మంచిగా చెప్పాడంటే, మా అమ్మమ్మని కూడా తీసుకొచ్చాము మేడం. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళకి కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తారు, ప్రతి దగ్గరికి మేము తీసుకెళ్తాము అని చెప్పారు. చాలా మంది పెద్దవాళ్ళని ప్రేమగా చూసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒక గదిలో పడేసి మంచిగా ఫుడ్ పెట్టి బెడ్ ఇచ్చి మీరు కదలకండి, పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు ఇంకా నడవలేరు, పడిపోతాయి, కాళ్ళు చేతులు ఎదుగుతాయి, ఎక్కడికి రావలేదు, మీరు ఇంకా ఇక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం, మీరు ఇంట్లోనే ఉండండి అని అనుకుంటారు. అదే ప్రేమ, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటారు. కానీ ధైర్యంగా ఆవిడ కాళ్ళు నడవలేకపోయినా కూడా అన్ని చోట్లకి నడిచి వచ్చారు ఆవిడ కూడా. అలా అక్కడ వాటర్ ఫాల్స్ అన్ని ఇలా లోయల్లోకి దిగాలి, కొండల్లోకి ఎక్కాలి, రాళ్ళ మీద పాకాలి, అన్ని రకాల జంతువులాగా అయిపోయారు అనమాట. కొన్ని చోట్ల 4 కాళ్ళతో కూడా నడిచాము. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం, మన గత జన్మలో. అదే కదా. మీ పేరు? నా పేరు గీతిక. అండ్ ఈ అమ్మాయి పేరు గీతిక. నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అమృత. మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమా మహేష్ గారి అమ్మాయి కూడా రాశారు, భిన్నంగా ఆలోచించు అని ఒక బుక్. అలా కాకుండా నేను ఇంతే అనే ఒక బుక్ రాశారనమాట. చిన్న వయసు నుంచే ధ్యానం అనేది పరిచయం ఉంది, ధ్యానం ఎక్కువైపోయిందా? లైఫ్ లో చాలా ట్రిప్స్ వెళ్ళా, బట్ ఈ ట్రిప్ చాలా స్పెషల్ నాకు. లైక్ తను చెప్పాడు కదా, 1 టైం లైఫ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ పెద్ద చిన్న తేడా లేకుండా ఎవ్రీవన్ లైక్ అందరు చిన్నపిల్లలు అయిపోయారు బస్ ఎక్కిన తర్వాత. అండ్ ఏజ్ తో సంబంధం లేకుండా ఎవ్రీవన్ హ్యాడ్ ద సేమ్ ఎనర్జీ లెవెల్. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ ఫ్యామిలీ. మళ్ళీ నేను నాలా ఉండడానికి ఒక స్పేస్ దొరికింది అనిపించింది. అంటే ఉంటాం అందరితో మనం మనలాగే, బట్ స్టిల్ వీళ్ళతో ఉంటే ఇంకా నో ఫిల్టర్. ఎలానా దే విల్ యాక్సెప్ట్ us as we are. కలిసి పెరగచ్చు అందరితో, గ్రోత్. చాలా లవ్ ఉంటది సత్య మేడం దగ్గర అయితే, ఇన్ఫినిట్. సో చాలా బాగుంది. వాటర్ ఫాల్స్, మెడిటేషన్, అన్ని ప్రతి ఒక్క స్పాట్, చిన్నది పెద్దది తేడా లేకుండా వి హ్యాడ్ ఫన్ ఎవ్రీవేర్. యా, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా చాలా వండర్ఫుల్గా వీళ్ళందరూ ప్రతి దగ్గర ఆ అడవుల్లో, ఆ చెట్ల దగ్గర, వాటర్ ఫాల్స్లో బయటికి రాగానే అలా చాలా బాగా చేశారు. ఇప్పుడు అనిరుద్ధ్ కూడా మాట్లాడేసాక, అనిరుద్ధ్ నాకు కజిన్ కొడుకు, చెల్లి కొడుకు అనమాట. సో ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ మాది.
సో అందులో ఉన్నా కూడా నాకు ధ్యానం పెద్దగా నచ్చేది కాదు, బట్ ట్రెక్కింగ్ చాలా బాగా చేసేవాడు. ఇప్పుడు ధ్యానం కూడా చేశాడు ఈ ట్రిప్లో చాలా బాగా. సో కంటిన్యూ చేయాలని కూడా మాధవ్ చాలా బాగా చేస్తారు ధ్యానం. చెప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిరుద్. నేను ధ్యానం పెద్ద ఇంట్లో అందరికి అలవాటు, నాకు అంత అలవాట్లు ఉండేది కాదు. అంటే కొన్నిసార్లు అనుకున్నాను చాలాసార్లు చేద్దామని, కానీ కుదిరేది కాదు. ఇంకా ఆలోచనలు వచ్చేస్తే చిరాకు వచ్చి ఇంకా వదిలేసామండి. సో ఇంకా ఈ ట్రిప్లో అయితే చాలాసార్లు బలవంతంగా కూర్చోబెట్టి అందరితో చేయించారు కాబట్టి, కానీ సిచ్యువేషన్ అలాంటిదంటే నేచర్లో ఉన్నాం కాబట్టి ఆలోచనలు కూడా తక్కువ ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్ దగ్గర కూర్చున్నా, సన్ రైజ్ పాయింట్ దగ్గర కూర్చున్నా కూడా చాలా న్యాచురల్గా వచ్చేది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా చాలా ఈజీగా వచ్చేసేది. సో అందుకు ఎక్కువసేపు కూర్చోగలిగాను. సో ఇంకా అలాగో స్టార్ట్ చేశాను కదా అని అప్పటి ఇంకా ఆ మూమెంట్ నుంచి ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఈసారి 9 సంవత్సరాలు కంటిన్యూస్గా చేద్దామని అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి చేస్తాను, ఇంకా వారమే ఇది మేము వెళ్ళొచ్చు, అప్పటి నుంచి అయితే చేస్తాను, ఇంకా కంటిన్యూ చేస్తాను. అండ్ ట్రెక్కింగ్ వచ్చేటప్పటికి నాకు ముందు నుంచే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ జాబ్ జాయిన్ అయ్యాక ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 1 year ఆల్మోస్ట్ 1.5 years ట్రెక్కింగ్కి వెళ్ళాను. నాకు చాలా ఎక్కువ అలవాటు ఉంది కాబట్టి ఇక్కడ అందరి ఏజ్ గ్రూప్స్కి అకామిడేట్ చేయడానికి అంత ఎక్కువ ట్రెక్కింగ్ లేదు, అది చిన్న వాక్ లాగే అనిపించింది. సో ఇది పెద్ద లెక్క అనిపించలేదు. అండ్ కాకపోతే అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది అందరికీ సెట్ అయ్యేది చాలా బాగా ప్లాన్ చేశారు కన్నమ్మ ఇంకా నాగేంద్రన్న. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి గ్రూప్స్తోనే, అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోద్ది, కానీ ఇలాంటి గ్రూప్స్తో చాలాసార్లు ఇంకెన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మళ్ళీ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కడ వాటర్ ఫాల్స్ లో అక్కడ మరి అదొక ఎనర్జీ, బాడీ అంతా అసలు ఏంటి ఇంత నా బాడీ అయినా ఇది అని నేను టచ్ చేసుకున్నాను. అసలు బరువు లేకపోవడం, ఆ తేలికపాటుతనం అనేది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. మీ అందరితోటి ఉండడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. ఎంతో మంది స్నేహితులు అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఒక ఫ్యామిలీలా అయిపోయాం. అసలు ఇల్లు అనేది, ఇక్కడ విషయాలు అనేది ఏమి గుర్తు రాకుండా అదొక ప్రపంచం. డాన్స్ చేసాం, వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసాం, ట్రెక్ చేసాం, మరి క్యాంప్ ఫైర్ ఉన్నాం ఒక రోజంతా. మరి ఎక్కడ ఎటువంటి సదుపాయం లేదు, ఎక్కడ వాష్రూమ్స్ కానీ అక్కడ ఏమి లేకపోయినా కూడా మనందరం ఇష్టంగా బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ కూడా మనకి చేసిన మాస్టర్స్ కూడా చాలా అద్భుతంగా మన ఇంటి భోజనం లాగా ఎంతో అమృతం లాగా ఉంది. మన ఫుడ్ చేసిన మాస్టర్స్ కూడా డైనోసార్ దగ్గరికి అన్ని చక్కగా చేయించారు. చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పండి. నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి సాధన బాగా చేస్తున్నాను. అంటే దాని కాస్మిక్ ఎనర్జీ వాల్యూ తెలుసుకొని అది ఎంత ఎంత శక్తి అంటే అది మాటలే చెప్పలేము. నేను ట్రెక్కింగ్ ఫస్ట్ టైం అనంతరికి సత్య మేడం ఆధ్వర్యంలో ఫస్ట్ టైం వెళ్ళినా కానీ అసలు ఎంత ఆనందం అంటే చెప్పలేము. చిన్నపిల్ల అయిపోయాం, బాల్యం మళ్ళీ వచ్చేసింది. మనం ఆ గుడి దగ్గర కిందికి వెళ్ళాం కదా మేడం, అక్కడ ఆ జలపాతం దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే అసలు అంటే చిన్నప్పుడు మేము కూడా అంటే పొలాల్లోకి వెళ్తుంటే మా అడవిలో ఆ బాయి వాటర్ సౌండ్ మళ్ళీ ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా అది రిపీట్ అయ్యింది. అక్కడ పక్షులు అంటే హైదరాబాద్ వచ్చి పక్షులు అవన్నీ ఊర్లలో అయితే పర్వాలేదు ఉంటాయి, కానీ అదే ఊరు వాతావరణంకి వెళ్ళి వచ్చినా కాబట్టి చిన్నప్పుడు అన్ని అనుభవించింది. కానీ ఇప్పుడు అనుభవించింది ఎరుకతో అనుభవించింది. అప్పుడు ఎరుక లేకుండా అనుభవించింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఎరుకతో అనుభవించింది. అక్కడి నుంచి మనం మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్ళాం పైకి. ఆ కొండ ఎక్కి మళ్ళీ వచ్చి కిందికి దిగి అక్కడ మనకు ఆనందంగా అవదలేదు, గెంతులే అంటే యాక్చువల్ గా మొహమాటం అనేది పోతుంది. అసలు యాక్చువల్ గా నేను ఇక్కడ వచ్చి మాట్లాడడం అంతే, వస్తేనే ఇట్లా వణుకుతుంది. ఇప్పుడు అట్లేం లేదు. మనం 1 year సెలబ్రేషన్ అప్పుడు ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చాను. చాలా మార్పులు ఉన్నాయి. ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందరికీ సీనియర్ మాస్టర్స్
ట్రెక్కింగ్ మంత్లీ ఒకసారి అయితే బాగుండని అనిపిస్తుంది. మేడం గురించి ఒక మాట చెప్పాలి అంటే ఆల్రెడీ బస్సులో చెప్పాను, ఒక మాట చెప్తాను. అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటే ఎట్లా ఉంటాం అనేది. మేడము నాకు తెలిసి 3 గంటలకు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. 3 గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ 11:30కి మెహదీపట్నంలో దిగింది. మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్ ఉందో మళ్ళీ దిగేటప్పుడు కూడా అది ఉంది ఎనర్జీ. ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పు, ఇప్పుడు అడిగావు కదా, చెప్పాలి మళ్ళీ ఇంకోసారి పెడితే బాగుంటుంది. మేమందరం అనంతగిరి వెళ్ళాము. చాలా ఎక్స్పీరియన్స్, మంచి ఎంజాయ్ చేశారు అన్నమాట. లక్కీ ఇంకా కంటిన్యూస్ నమస్తే మాస్టర్స్, నా పేరు ప్రణీత్. నేను అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్కి వెళ్ళాను. ఈ రోజు ప్రణీత్ ఎక్కడ మిస్ అయిపోతాడేమో. ప్రణీత్ ఎక్స్పీరియన్స్ చాలా వినాలి అని మళ్ళీ ఫోన్ చేసి మరి ప్లీజ్ రమ్మని చెప్పాను. అందుకే గుర్తుపెట్టుకోవచ్చాను. సో నేను చాలా తక్కువ ట్రెక్కింగ్స్ వెళ్ళాను. ట్రెక్కింగ్ నేచర్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టము. సో ఈ ట్రెక్కింగ్ నుంచి షార్ట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే అందరిలోనూ చాలా ప్యూర్ సోల్స్ ఉండడం వల్ల చాలా హై ఎనర్జీస్ అబ్జర్వ్ చేశాను. ఎనర్జీస్ కాన్సెప్ట్ అనేది మెడిటేషన్లో భాగంగా నేను ప్రాక్టీస్ చేస్తుంటాను ఒక మాస్టర్ ద్వారా. సో ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగి మెడిటేషన్ చేయడం కానీ. సో అనంత పద్మనాభ స్వామి గుడి కింద ఆ డౌన్ వెళ్ళి డీప్ ఫారెస్ట్ లో ఆ నేచర్ సౌండ్స్ తో, నార్మల్ గా మనం పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్ వింటాము, మేము నేచురల్ గా వాటర్ సౌండ్స్, కోయలు కూకు అంటుంటే అక్కడ ఎంజాయ్ చేసాము. సో అక్కడ ఒక 1 డే అంతా ఒక్క స్పాట్ లోనే ఉందాం అనిపించింది. తర్వాత మార్కండేయ గుహ అనేసి అక్కడ కొద్దిసేపు మెడిటేషన్ చేసాము. సో ఈ గుహ గురించి మార్కండేయ పురాణం మాకు చిన్నప్పుడు వింటూ ఉంటాము. బట్ ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూసాను ఏంటి మార్కండేయ ఏంటి స్పెషాలిటీ అంటే. అందరూ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఎందుకంటే మన పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేసి. సో ఎందుకంటే మార్కండేయ అనే అతను తన లైఫ్ ని ఎండ్ అయిపోతుందన్నా కానీ ఎక్స్పాండ్ చేసుకున్నాడు తన కాన్షియస్ తో, తన సంకల్పంతో. సో ఎప్పుడైనా కానీ మన లైఫ్ అనేది ఒకరు ఏదైనా చెప్తే అది జస్ట్ ప్రాబిలిటీ అంతే, ఇదే ఖచ్చితంగా అవ్వాలని లేదు. సో మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ తర్వాత అనంతగిరి ఎకో పార్క్ లో ట్రెక్కింగ్ అనేది సో చాలా వండర్ఫుల్ గా ఉంది. వెళ్ళేటప్పుడు ఒక రూట్ లో వెళ్ళాము, అంటే పైకి మేడం చెప్పండి 4 కావతో అలా వెళ్తూ ఉన్నాము, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అంతా. వచ్చేటప్పుడు ఒక ప్లేస్ లో ఆగాము, అదొక ఐలాండ్ లాగా ఉంది. అంటే కొండకు అతుక్కుని ఒక పార్ట్, చుట్టూ లోయ. అక్కడ అందరిలో చిన్నపిల్లలు బయటకు వచ్చేసారు. ఇన్నర్ చేతులు ఒక్కొక్కరు ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. టైం 4 అయినా కానీ, లంచ్ తినకపోయినా కానీ అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది, ఆకలి అనేదే లేదు. చాలా వండర్ఫుల్ గా ఎనర్జీ అనేది అందరూ బయటకు వచ్చేసింది, అందరూ అక్కడ మెడిటేషన్ చేసుకోవడం. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత బుగ్గ రామలింగ స్వామి దగ్గర వాటర్ లో కాలు పెట్టి వాటర్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయడం కానీ. సో అసలు ఎలా ఉందంటే ఆ ఇచ్చిన అమౌంట్ కి వర్త్ కి మనీ విధంగా 1 time 10 times 100 times అలా చెప్పడానికి కుదరదు. అలా అయిపోయింది నాకు. బస్ లో 11:30 అయినా కానీ ఆ ఎనర్జీస్ కానీ. సో ఎందుకు ఇలా ఉందని అబ్జర్వ్ చేసుకుంటే బస్ అంతా ప్యూర్ సోల్స్. సో బస్ లో మాకు వాలంటీర్స్ కానీ, మాకు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కానీ అందరూ చిన్నపిల్లల మనస్తత్వము, అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అంటే చాలా ప్యూరిటీగా ఉన్నింది. ఒక బస్ అంతా 55 members ఉంటే డే మార్నింగ్ నుంచి డే నైట్ వరకు కూడా ఎంత వండర్ఫుల్ గా ఉన్నిందంటే నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్. ఇది ఏదో వస్తాము వెళ్తాము ఒక బాగుంటుంది అనుకున్నా కానీ నేను యాక్చువల్ వేరే మెడిటేషన్ కూర్చోన్నాను, డివైన్ మ్యారేజ్ వర్క్ షాప్ అనేసి. ఇక్కడ మేడం టెస్టిమోనీస్ తీసుకుంటుండే బస్ లో, కానీ నాకు వచ్చి చెప్పాలి అంత ఎనర్జీ వచ్చేసింది, అంత గ్రాటిట్యూడ్. డే అంతా ఎంత ఎంజాయ్ చేశాను నేను. సో 1 day చేసింది కూడా ఎలా ఉన్నిందంటే ఒక 1 week 10 days చేస్తే ఎంత ఎంజాయ్మెంట్ వస్తుందో అంత ఎంజాయ్మెంట్ ని 1 day లో అంత వర్తలు ఇచ్చారు. సో ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లక్ష్మీ మేడం కి, గురుస్థాన్కి ఇలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు. సత్య మేడం ని చూస్తుంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది
మేడం మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ వాళ్ళు ఇలా ఇంత ఎనర్జెటిక్ గా ఇంత చైల్డ్ లైక్ గా ఉంటే ఎంత బాగుంటుంది, అసలు ఎవరు చూసినా ఇంత జాయ్ఫుల్ గా ఉంటే ఇలాంటి వాళ్ళతో కదా ఎప్పుడు ఉండాలి, ఇలాంటి కనెక్షన్ కదా ఉండాలి మనకు. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో అనిపించింది. ఒకసారి పక్కగా ఇప్పుడు చెప్పారు కదా, గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తనకి ఏమనిపించింది, ఒక్క రోజులో మనం ఇచ్చిన మనీకి ఇది వర్తా ఇంత, అసలు తనకి ఎలా అంటే ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట. తను అసలు ఎక్స్పాండ్ అయిపోయింది. ఆ డే అనేది 24 hours, మనం వెళ్ళింది 12 hours అంటే పోనీ ఇంకో 4 hours ఎక్స్ట్రా, ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్. కానీ తనకి అసలు ఏంటి ఇంత ఏదో ఈ ఊరు మనకి చాలా ఇచ్చేసింది, తిరిగి ఇవ్వాలి. అలాగా ఆయన గ్రాటిట్యూడ్కి అందరూ ఒకసారి టైం అనేది మనకు కావాల్సినంత ఉంటుంది. అలా మన ఆ రోజు ఒక్కరోజు ఒక 10 days టూర్ ఎక్స్పీరియన్స్ చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు ప్రణీత్. సో నేను మారేడుమిల్లిలో ఒక సత్య మేడంతో ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. నన్ను ఫ్లోట్ చేయించారు మేడం. అసలు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మేడం కింద ఇలా దాని అడుగు దగ్గర చేపెట్టుకున్నారు, ఫుల్ వాటర్ పైనుంచి ఫ్లో అవుతా ఉంది. అందరినీ ఇలా కింద నీ చేపెడతారు, మీరు అలా పడుకోండి అంటే శవాసనం ఎలా వేస్తాం కదా అలా ఇంచుమించు వన్ టైం ఫస్ట్ టైం నేను ఒక 1 minute ఉన్నాను. మేడం నేను మళ్ళీ ఉంటాను అని చెప్పేసి ఒక 10 minutes దాకా ఉన్నాను అనమాట. నాకు ఎలా ఉందంటే ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడికో జర్నీ చేస్తున్నట్టు ఉంది. నేను కళ్ళు మూసుకుని అలా అంటే నేను సత్య మేడం ఉన్నారు నాకేం పర్వాలేదు అని నేను వదిలేసాను. ఇంకా ఫ్రీగా బాడీని మూవ్ చేసేసుకున్నాను. నా చుట్టూ ఇంతమంది ఉన్నారు, నన్ను నేనే అయిపోతా, ఒకవేళ వెళ్ళిపోయాను ఇంకో పట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను అలా జర్నీ చేస్తే అది నిజంగా మెమరబుల్, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. అది ఎలా ఉందంటే నేను ఆ జలపాతం కాదు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుందంటే అనిపించింది నేను కళ్ళు మూసుకున్న ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. వాటర్ అనేది మనకి అంత ఆనందాన్ని ఇస్తుంది కదా. నీరు తెలియకుండా ఆ చెట్లు, అడవి, నీరు, ఆ సన్ రైజ్ ఏది చూసినా కూడా మనకు తెలియకుండా ఒక ఆనందం వస్తుంది. మనము దాన్ని అన్నింటినీ మిస్ అయిపోతున్నాం. పూర్వం మనిషి ఒక చెరువు దగ్గర, నది దగ్గర ఒక ఊరు ఉండేది. ఆ పక్కనే ఆ పంచభూతాలతో కలిసి ఉదయం లేచిన వెంటనే ఆ భూమాతకి నమస్కరించుకొని, ఆ చెట్టుకి నమస్కరించుకొని, ఆ సూర్యుడికి నమస్కరించుకొని అలా ప్రతిదాన్ని పూజిస్తూ జీవించారు. మనం ఇప్పుడు పాతయ్యని అదంతా అనవసరం వదిలేద్దాం అంటే ఇప్పుడు ఏంటి కొత్తది అంటే అర్ధరాత్రి దాకా వర్క్ చేద్దాం, మధ్యాహ్నం లేద్దాం, ఫోన్లో రీల్స్ చూద్దాం. అసలు తెలియకుండా ఎంత ఎనర్జీ లాగేస్తుంది. మంచిగా రీల్స్ చూడొద్దు అనుకున్న వాళ్ళని కూడా లాగేయగలిగే శక్తి ఉంది దాన్ని. ఎందుకంటే నేను ఉడికి చెట్లు అడుగు చూద్దాం అనుకుంటే నాకు ఇంకో 100 రకాలు చూపిస్తుంది అనమాట. ఓకే శివుడిది ఏదో చాలా బాగుంది అని చూస్తే అదే 100 రకాలు వస్తుంది అనమాట. సో సమయం అయితే గడిచిపోతుంది కదా, ఏదైనా గడిచిపోతుంది. అయ్యి బాబాయ్ నేను ఇప్పుడు ఇంతసేపు ఏం చేశాను, అదే మెడిటేషన్ మరి మనకి అలా ఉంటే మరి పిల్లలకి ఎలా ఉంటుంది అసలు? తెలిసి తెలియని వయసులో బయట ప్రపంచం ఒకలా ఉంటుంది, ఇంట్లో అమ్మ నాన్న చెప్పేది వేరుగా ఉంటుంది. అది ఏం చేయాలి ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి. అలాంటి ప్రపంచంలో వీళ్ళు బ్రతుకుతున్నారంటే అంత అద్భుతం, ధైర్యం, వాళ్ళకి చాలా ధైర్యం అని చెప్పాలి మనకన్నా. మనం ఇంకా చాలా అదృష్టం, ఎందుకంటే మన ఇంటిలో తల్లిదండ్రులు, మన తాతయ్యల దగ్గర ఉండే బ్యాక్గ్రౌండ్, మన సొసైటీ పెద్ద చేంజ్ లేదు అప్పుడు మా టైంలో. మీకు కొంచెం చేంజ్ వచ్చింది, అయినా కానీ మీరు పెరిగిన వాతావరణం మళ్ళీ ఆ పల్లెల్లో కానీ అంతలాగా అది చాలా వండర్ఫుల్ జర్నీ అన్నమాట ఇదంతా కూడా. సో మేము అడిగిన వెంటనే ఆదివారం అని కూడా చూడకుండా ఎంతో మంది మిత్రులు అందరూ చక్కగా వచ్చి పాపం చక్కగా వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ప్రశాంత్ చెప్తారు. నా పేరు ప్రశాంతి. నేను 13 years నుంచి జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నాను. నాకు అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్. మా అబ్బాయి చెప్పినట్టు లైఫ్ టైం. ఇంకా ఈ వాళ్ళ మధ్యలో అనమాట. ఇంకా ఈ టీంతో నాకు ఒక ఫ్యామిలీ దొరికింది అండ్ మంచి ఫ్రెండ్ దొరికింది. సో ఇంకా నేను లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి ఒక ట్రాన్స్లో బతికాను. వర్క్, జాబ్, ఇల్లు ఇంతే ప్రపంచం. కానీ నా 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 ఫ్యామిలీ ఇక్కడ ఉంది అనేది నాకు ఇక్కడ అర్థమైంది.
నాకుంటే ఓవర్ వెయిట్ కి నేను ట్రెక్కింగ్ చేయలేను అనుకున్నాను, కానీ అసలు బాడీ అంతా ఇందాక చెప్పినట్టు బాడీ అంతా లైట్ అయిపోయింది. ఎలా ట్రెక్ చేశానో నాకే తెలియదు. థ్యాంక్ యూ మేడం, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. అసలు నా లైఫ్ లో నేను ఇలాంటి ట్రెక్కింగ్ చేస్తాను అనుకోలేదు, ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అనుకోలేదు. ఐఎమ్ వెరీ, అంటే మీరు మనం తీర్చుకోవాలి. వాటర్ ఫాల్స్ అంటే ఇంకా అది ఏదో ఆ వాటర్ ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది. యూ బిలాంగ్ హియర్ అని అనిపించింది. చాలా బాగుండింది. థ్యాంక్ యూ మేడం. అయితే మారేడుమిల్లికి వీళ్ళందరికీ మేము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయించామన్నమాట. ఒక రోజు నైట్కి మనం టెంట్స్లోనే ఉంటాము, నో వాష్రూమ్స్, ఓపెన్ ఏరియాలోకి వెళ్ళాలి, అందరికీ ఓకేనా అని చెప్పి తీసుకెళ్ళాం. కానీ అలవాటు పడిపోయిన శరీరం కదా, ఎక్కడ మనకి అంత కంఫర్ట్ కావాలనిపిస్తుంది, కానీ కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ క్షణంలో కష్టం అనిపిస్తుంది, కానీ ఏదో కంఫర్ట్ లేదు, ఇబ్బంది ఉంది అని అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక అదొక బ్యూటిఫుల్ మెమరీగా ఉంటుంది ఖచ్చితంగా కదా. ఎందుకంటే మనం సహజంగా మనము పూర్వం నుంచి మన ఈ మనిషి జన్మ వచ్చినప్పుడు బాత్రూములు లేవు కదా, ఏవో ఒక సెలయేరు. మేము వెళ్ళిన వెంటనే మారేడుమిల్లిలో దిగినప్పుడు ఒక చోట ఫ్రెష్ అప్ అవడానికి దిగాం. అక్కడ ఒక సెలయేరు, ఒక క్యాంపింగ్ పాయింట్ అనమాట. చక్కగా కొంతమంది టెంట్స్ ఉన్నాయి, చక్కగా కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయి. అలా ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకుంటూ చక్కగా అక్కడే బ్రష్ చేసుకొని ఆ నీటిలో మొహం కడుక్కుంటూ ఎంత వండర్ఫుల్ అంటే అసలు అది ఒక చిన్న పాయ, అదేం పెద్ద వాగు కాదు, కానీ ఎంత ఆనందమో అసలు. అలా చాలా బాగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఓపెన్ ఏరియాలో అక్కడికక్కడే మన గురుస్థాన్ వాళ్ళు చక్కగా కిచెన్ పెట్టి వాళ్ళందరూ అక్కడ వండి చక్కగా వేడి వేడిగా మాకు టిఫిన్ పెట్టారు. ఉగ్గాని బజ్జి పెట్టారు. పత్రిజీకి ఎంతో ఇష్టమైన ఉగ్గాని బజ్జి పెట్టారు. హ్యాపీగా తిన్నాము అందరూని. అలా ప్రతి దగ్గర కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ క్షణంలో అక్కడ కొంచెం ఇబ్బంది పడి ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా అదొక మెమరీ లాగా, ఎస్ అవును మనము ప్రతిదానికి మనం రెడీగా ఉండాలి కదా అనేది మనం తెలుసుకుంటాం ఖచ్చితంగా. ఇప్పుడు రండి రామాదేవి. ఫస్ట్ మా అమ్మాయి చెప్పగానే కొంచెం భయపడ్డాను. ఏజ్ 60 కదా నాకు ఉన్నాను ఇంకో రాలేదు. అది మళ్ళీ మీతో మాట్లాడమని చెప్పారు మా పాప. మీతో మాట్లాడాక నాకు చాలా ధైర్యం వచ్చేసింది. అటు స్లిప్లు అయిపోయాను, స్లిప్లు అయి బయటకు వచ్చేస్తాను నాకు. కారణం మీరే నాకు. అసలు లేకపోతే డ్రాప్ చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే నాకు లెగ్స్ కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, కాలేనేమో అనుకున్నాను. కానీ మీరు చెప్పాక నాకు అసలు ఫుల్ ఇదైపోయి ఎనర్జీ వచ్చేసింది, ప్లస్ ధైర్యం వచ్చేసింది. కానీ వరంగల్ ట్రిప్ చాలా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఫర్గెట్, చాలా బ్యూటిఫుల్ ట్రిప్, చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ ఎలా అనిపించారు? అంతే మన తెలిసిన వాళ్ళు అనిపించింది, కొత్తగా అనిపించలేదు, మన వాళ్ళే అనిపించింది. అందరూ ఇప్పుడు కలిసినట్టు అనిపించింది నాకు, అందరితో కొత్తగా అనిపించలేదు నాకు. చాలా బాగా ఎంజాయ్ చేసినాను. క్యాంప్ ఫైర్ ఇంకా బాగుంది. డ్యాన్సులు పాటలు అలా చిల్లర అయిపోయారు. అందులో మాధవ్ గారు అయితే చెప్పండి, అనిపించింది. మాధవ్ గారు అందులో అమ్మమ్మ ప్రశాంత్ కూడా సబిత గారు అన్నప్పుడు చాలా బాగా ఎట్లా చేశారంటే పిల్లలు అట్లా బాగా చేస్తారు, ఇద్దరికంటే బాగా చేస్తారు, సినిమాల కంటే మీరే బాగా చేస్తారు. కానీ మొత్తానికి లైఫ్లో చాలా మిస్ అయ్యేదాన్ని మీరు నిజకపోతే. చాలా మంచి ట్రిప్, చాలా వండర్ఫుల్ ట్రిప్, బ్యూటిఫుల్ ట్రిప్. ధ్యానం ఎలా? ధ్యానం చాలా బాగుంది. అక్కడ ఇంకా ఇక్కడికంటే కూడా అక్కడ కొంచెం నేచర్ వల్ల ఇంకా వచ్చిందన్నమాట. ఇక్కడికంటే కూడా చాలా పవర్గా కనిపించింది నాకు. ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది మన ఇక్కడ మన ఏరియాలో, అక్కడ ఇది నేచర్ కాబట్టి చాలా బాగా వచ్చింది. మరి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది రండి, ఏదో ఒకటి చెప్పేది కాదు, లోపల ఉన్నది అందరూ రండి. ఇప్పుడు మా ఫ్రెండ్ మాధవి గారు అయితే ఈరోజు
రోజు ఈ ప్రోగ్రామ్ ఉందన్న విషయం మర్చిపోయారు. మళ్ళీ కాల్ చేస్తే అవునా అరే టైం ఎంత అయిపోయింది అని 5 నిమిషాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పేరు మాధవి. ఈరోజు ఇంతమంది ఆత్మీయ స్నేహితులందరినీ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నా జీవితంలో మంచి స్నేహితులు దొరకడం చాలా అదృష్టం. సత్య అందులో ఒకటి. నేను మామూలుగానే కొంచెం టెన్షన్ ఉండదు, హ్యాపీ మైండ్, హ్యాపీ సోల్ నాది. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తాను ఏదన్నా కానీ. దాంతో తొందరగా కనెక్ట్ అయిపోతాను అనమాట. అంతే. ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంది. జలపాతాల్లో చిన్నప్పుడు జలకాలాటలు చేయాలని చాలా ఇంట్రెస్ట్, కానీ ఉండదు కదా అట్లా. ఇప్పుడు అది తీరింది అనమాట. ఇక్కడ అందరితో కలిసి ఉండటం అంతా చాలా బాగుంది. వీళ్ళతో చాలా వెళ్ళాను నేను టూర్స్ కూడా. ప్రతిదీ ఎంజాయ్ చేశాను. మంచి అందరూ బాగా దొరికారు అట్లా అంతా ఫ్రెండ్స్ కూడా. చాలా చాలా థ్యాంక్స్. మేమందరూ అమర్నాథ్ వెళ్ళాము, హిమాలయాస్ వెళ్ళాము, నాగేంద్ర గారితో నేపాల్ వెళ్ళాము. నేపాల్ వెళ్ళాము. అన్ని చాలా బాగా. ముందే థ్యాంక్ యూ మేడం. చెప్తారండి. హలో ఎవ్రీవన్, హాయ్ చెప్పండి. మీ అందరికీ తెలుసు మేము ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. 95లో మేము ధ్యానంలోకి వచ్చాము. ఇప్పుడు చిన్న ఏజ్లో వచ్చాము. అప్పట్లో ఏంటంటే పత్రి సారు ట్రక్కింగ్స్ వేసేవారు. ఇక్కడ పాత వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు సత్రి గారు వేస్తారు. మేమందరం ఇలా పత్రిజీ గ్రూప్ లో ఈ పిల్లలందరూ ఒక టీమ్ లాగా అయిపోయామన్నమాట. అంటే నాగేంద్ర గారు వేస్తున్న ట్రెక్కింగ్ లో టూర్లలో ప్రతి దగ్గర కొంతమంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. అలాగా మధు, యశ్వంత్, ఇంకా ఎవరెవరో చాలా మంది అందరూ కలిసి సో మధు గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి పత్రిజీ ఎలాగో ఇప్పుడు సత్రిజీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసి అందులో మేము అందరం ఉంటాం అనమాట. సో సత్రిజీ గ్రూప్ అనమాట ఇప్పుడు. సో అప్పట్లో ఏంటంటే పత్రి సార్తో వెళ్ళేవాళ్ళం. అంటే కొంత వందల మంది మేము ట్రెక్కింగ్స్కి ఇలా తిరుపతి, శ్రీశైలం, డీప్ ఫారెస్ట్కి వెళ్ళేవాళ్ళం. మరి అక్కడంతా పులులు ఉండేవంట. మాకైతే అప్పట్లో కనిపించలేదు పుల్లులేమి. మీరే పుల్లు. సో అంత చక్కగా అప్పుడు పత్రి సార్తో డీప్ ఫారెస్ట్కి వెళ్ళి చక్కగా అందరం కలిసి ట్రెక్కింగ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ మారేడుమల్లి ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాను. ఇందాక సత్యమణి చెప్పినట్టు మేము చాలా క్లోజ్ అసోసియేషన్, చాలా ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్గా ఉంటున్నాము. సత్యం మేడం కానీ ఇక్కడన్నా మధు ఇట్లా అందరూ కూడా చాలా క్లోజ్. ఇంకోటి ఏంటంటే ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ దొరికారు. చాలామంది ఇప్పుడు చెప్తున్నట్టు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఎందుకో ఆ మొత్తం మా గ్రూప్ అంతా కూడా చాలా ప్రతి ఒక్కరు అలా మంచి లైక్ మైండ్తో వచ్చారు. ఈ ట్రిప్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అలా వెళ్తున్నప్పుడు. కానీ ఇందాక చెప్పినట్టు మాకు మంచి ఫ్రెండ్ దొరికింది అన్నట్టుగా ప్రశాంతి మంచి ఫ్రెండ్ దొరికింది. మామూలు నేను డ్యాన్స్ చేయడం అనేది కొంచెం తక్కువే. అంటే మనం వేరే వాళ్ళు చేస్తుంటే మనం ఎంజాయ్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది మరి ఈసారి ఏమైంది తెలియదు కానీ మా అమ్మాయి ఆశ్చర్యపోతుంది, నువ్వు అసలు డాన్స్ ఎలా చేస్తున్నావు అసలు అని చెప్పేసి. సో నాకు అప్పుడు అర్థమైంది. సో రియల్గా ఇది మనకు ఫ్రెండ్ దొరకడము, చాలామంది ఫ్రెండ్స్ దొరికారు. ఆ ఫ్రెండ్స్ దొరకడము, ఆ డాన్స్ చేస్తున్నప్పుడు అసలు మనం చేస్తున్నామని కూడా మర్చిపోయాము. అంతా ఇదిగా డాన్స్ చేసాము. జనరల్ మా అమ్మాయి గీతిక ఎప్పటి నుంచో మేము ధ్యానంలో ఉన్నాము. మామూలు తను ఏంటంటే అంత ఈజీగా రాదనమాట. అంటే కూడా తను రాదు. ఇంకా సత్య మేడం అంటే చిన్నప్పటి నుంచి మేమంతా చాలా క్లోజ్ కాబట్టి వచ్చేసింది. చాలా బాగా ఎంజాయ్ చేసింది గీతిక. ఇంకోటి గీతిక వాళ్ళు కూడా మంచి ఒక టీం, ఒక ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ ఫామ్ అయ్యారు. సురేష్ అనుకో ఇప్పుడు చేసిన సురేష్ కానీ వాళ్ళంతా కూడా పిల్లలే కదా, చిన్న ఏజ్ పిల్లలు. చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు మనం మామూలుగా ఏంటంటే మీ అందరూ తెలిసి ప్రకృతి మోషన్ దాకా చెప్పాను మా హస్బెండ్. మార్నింగ్ వేస్తేనే కేబీఆర్ పార్క్ వెళ్ళిపోతారు. ఇప్పుడు కానీ మేము చెప్తే కూడా అరే వర్షం వస్తుంది, ఇంత చలి ఉంది అని చెప్తే వింటారు అనమాట. నేను ఎటు తిరిగి నేను పోవాల్సిందే, అంతే నేచర్లోకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి డైలీ వెళ్తూ ఉంటాను. అలా ప్రతి ఒక్కరు మనం ఏంటంటే మన నియర్ బై అంటే నేచర్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాను.
నియర్ బై మనం ప్లేసెస్కి మనం వెళ్తూ ఉండాలి. మన పార్క్ దగ్గరలో ఉంటుంది, ఇంకోటి మనకి ఏదైనా అవైలబిలిటీలో ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం టైం స్పెండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి జర్నీస్ వచ్చాయనుకోండి, తప్పకుండా మనం మిస్ చేసుకోకూడదు. ఒక ప్రకృతే కాదు, ఇప్పుడు మారేడుమిల్లి ట్రెక్కింగే ఉంది, ఒక ప్రకృతే కాదు ఎంతోమంది మనం కలుస్తాం. ఇంకోటి ఏంటంటే జర్నీలో మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఇంట్లో ఉండడానికి జర్నీలో మనం చేయడానికి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మన లోపల ఉన్న ఈ నేచర్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లోపల చాలా మనకి లోపల కొన్ని మనకి ఆన్సర్స్ దొరకవు, మనకు ఒకరికి చెప్పుకోవడానికి షేర్ చేయని విషయాలు మన మైండ్లో ఉంటాయి. ఇలాంటివన్నీ ఎలా ఉంటుందంటే ప్రకృతి ఒడి అంటారు కదా, ప్రకృతి మదర్ అంటారు. ఇలా స్పెండ్ చేసినప్పుడు నాకు మేడం అన్నట్టు అలా సన్ చూసినప్పుడు కానీ, సూర్యోదయం చూసినప్పుడు కానీ, ప్రకృతి స్పెండ్ చేసినప్పుడు అలా నేచర్ని గమనిస్తున్నప్పుడు, వాటర్ ఫాల్స్ కానీ, ఎన్నో మనలో తెలియని ఈ డౌట్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి, రిలీజ్ అయిపోతుంది. అందుకే వీలైనంత వరకు ఎప్పుడు మనము ఆల్రెడీ మనం మెడిటేషన్ చేస్తుంటాము, సజ్జన సాంగతి ఇప్పుడు అందరూ కలిసాం, మనము బుక్స్ చదువుతుంటాము. వాటితో పాటు మనం ముఖ్యమైన విషయం చేయాల్సింది ఏంటంటే మనం నేచర్లోకి ఎంత వీలైతే అంత నేచర్లో అక్కడ వెళ్తూ ఉండాలి. అది నేను అబ్జర్వ్ చేశాను అనమాట. వాటర్ ఫాల్స్ ఇందాక అన్నట్టు మేడం అడుగుతున్నారు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆ వాటర్ ఫాల్స్ అలా మనం అలా కింద కూర్చున్నప్పుడు కానీ, అది మన మీద పడుతున్నప్పుడు కానీ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్. అది ట్రక్కింగ్ ముందు మనం ఉన్న మన ఆలోచనలు, మన బాడీ కండిషన్ కానీ అన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే, ట్రక్కింగ్ తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే అన్నీ తేడా వచ్చింటాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ అబ్జర్వ్ చేసింటారు మీరు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది. ఎంత వీలైతే అంత మనము వెళ్తూ ఉండాలి, ట్రావెల్ చేస్తూ ఉండాలి. ట్రావెలింగ్లో చాలా చాలా ఇంతకంటే చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఆర్గనైజ్ చేసిన నాగేంద్ర సత్య మేడంకి, సురేష్ అబ్బాయి సురేష్కి అందరికీ గట్టిగా చప్పట్లు పెడదాం. థ్యాంక్ యూ సవిత. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. మనకి ట్రావెల్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే చాలా మంది అనుకుంటారు మేము మా ఫ్యామిలీతో కారులో వెళ్ళి వచ్చేస్తామండి. వెళ్తే అది వేరు ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తారు, అక్కడ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, వద్దు నువ్వు పడతావు, వెళ్ళకు పడతావు, వెళ్ళే ఆడు చిన్నోడు ఆయన ఎందుకు పంపుతున్నావు, అసలు ఆడపిల్ల దాన్ని ఎందుకు పంపుతున్నావు, వెనక్కి తీసుకురండి, మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి, నేను కాలు తట్టుకుని వచ్చేస్తాను. అలాగా అలా కాకుండా మనం ఇలా అందరితో కలిసి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనము అందరి అనుభవాల్ని షేర్ చేసుకుంటాం. తెలియకుండా అది ఆధ్యాత్మిక అనుభవాలు కావచ్చు, భౌతిక అనుభవాలు, వరల్డ్ ఇది కావచ్చు. ఆ షేరింగ్ నాలెడ్జ్లో మనము చాలా రిలీజ్ అవుతుంది అనమాట మనకి నేచర్లో. రండి. హలో, నా పేరు సంధ్యారాణి. మేము ఈ టూర్కి వెళ్ళాలని మేము ముందు అనుకున్నమాట. కానీ మేడం పెట్టడానికి సరే వెళ్ళాలని అనిపించింది. నా ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసేసాను. చేస్తే కొంతమంది వచ్చారు. అయితే ఫస్ట్ ఏమైంది అంటే మేము మనీ కట్టేసాము. కట్టేసిన తర్వాత అక్కడ మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు. అంటే వెళ్ళాలా వద్దా, వెళితే భయం వేస్తుంది, వెళ్ళకపోతే మిస్ అయిపోతాం. ఎట్లాగైనా సరే వెళ్ళాలి. మళ్ళీ మేడం ఫోన్ చేస్తే ఆవిడ మా ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేయించాను మేడంకి. మేడం ఆవిడ ఉన్నారు సార్, హైదరాబాద్లో ఒక చోట బాంబు పడుతుంది, అంత మాత్రాన్ని మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతారా అని. అక్కడ ఎక్కడో జరిగిందని మారేడుమిల్లి వెళ్ళడం మానేస్తాము, మనము నడవండి అందరం కలిసి సరదాగా వెళ్దామన్నారు. ఇంకా ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పారు, మా ఫ్రెండ్ ఫోన్ చేసి మన అందరం వెళ్దామన్నారు. సరే అయినా అందరం కలిసి బయలుదేరాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. నా వచ్చిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ అందరికీ, నా టూర్ ఫ్రెండ్స్ అనమాట, టూర్లో కలిసిన ఫ్రెండ్స్ అందరూ 10-15 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈ టూర్లో అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి మెలిసి ఉన్నాము. గ్రూప్గా లేము. అన్ని టూర్లో అయితే గ్రూప్గా ఉంటాయి. ఈ గ్రూప్లో ఈ టూర్లో మాత్రం అందరూ ఒక కుటుంబంలో వాళ్ళని కలిసి చాలా ఎనర్జీ చేసింది. చాలా సంతోషపడ్డాను. అంతేకాకుండా సన్ రైజ్ చూడడానికి ఆమె ఎక్కాలంటే ఎంత కష్టమో ఆగి 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 పైకి ఎక్కాను. ఎక్కిన తర్వాత దిగేటప్పుడు మన చెప్పులు ఊడిపోయాయి అనమాట, తెగిపోయి చెప్పులు.
అలాగే నడుచుకుంటూ వచ్చాను, రాళ్ళు రప్పల మీద నడుచుకుంటూ వచ్చాను, బాగా ఎంజాయ్ చేశాను. కాళ్ళు ఎప్పుడు లేవు, ఏమీ లేవు. తర్వాత రిసార్ట్స్కి వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేశాము. నా ఫ్రెండ్స్ అందరికి బాగా ఎంజాయ్ చేశాను. ఆఖరి మా మదర్ కూడా చెప్పి ఆమె కూడా తీసుకొచ్చాను, నువ్వు ఈ వీళ్ళతో కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవుతే నువ్వు బాగా ఆనందంగా ఉంటావని మా మదర్ తీసుకొచ్చాను. డీసీపీ మేనేజర్ ఆమె తీసుకుని వచ్చి నువ్వు ఇందులో వీళ్ళతో కనెక్ట్ అవ్వు, కనెక్ట్ అవుతే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు అని చెప్పాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అలా మనము ఆనందంగా ఉన్నప్పుడు మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయినప్పుడు బాడీ హీల్ అవుతుంది కదా, అది తెలియకుండా జరిగే పని. ఇంట్లో ఉండే రెస్ట్రిక్షన్స్లో డోపమైన్ రిలీజ్ అవడానికి అవకాశం అనమాట. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు? పద్మ. మేము అనంతగిరి వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ మామూలు టెంపుల్స్ చూపిస్తారు, ప్లస్ ఏ మామూలుగా ఉంటుంది అనుకున్నట్టుగా వెళ్ళాము. ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళలేదు, డైరెక్ట్గా నేచర్లోకి వెళ్ళిపోయాం. అక్కడ 100 years మ్యాంగో ట్రీ ఉందన్నమాట. ఇంకా దాన్ని చూడగానే ఇంకొంచెం లోపలికి వెళ్దాం, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. మేము టెంపుల్కి వెళ్దాం, చెప్పులు వేసుకోలేదు. ఫస్ట్ చెప్పులన్నీ స్టాండ్లో పెట్టి వెళ్ళిపోయాం. నాకేమో కింద నడవడం చాలా కష్టం అన్నమాట. ఇక్కడికి ఇక్కడే చూసి వచ్చేద్దామని నెమ్మది అదిలో లోపలికంతా తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఎక్కడ చూసినా 50 above మాట, 50 years above మొత్తం ట్రీస్ అన్నీ. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా చెట్ల దగ్గర కూర్చుని మెడిటేషన్ చేసుకుని వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు ఎంత బాధపడతా వెళ్ళానో, కాళ్ళు చెప్పులు లేవు, నడవలేకపోతున్నాను అనుకుంటూ వచ్చినప్పుడు అసలు ఏమీ అనిపించలేదు, చెప్పులు లేని విషయం మర్చిపోయాను. టెంపుల్కి వెళ్ళి రెండు కూడా చాలా ఓల్డ్ టెంపుల్స్, చాలా అద్భుతంగా అనిపించింది. మెడిటేషన్ చేస్తే కూడా ఎంత ఎనర్జీ ఫీల్ అయ్యామో. కిందది ట్రెక్కింగ్ వెళ్ళి కిందకి వస్తున్నప్పుడు ఫ్లాట్గా ఉన్నట్టు చెప్పారు కదా మేనేజ్ గారు. అక్కడైతే ఇంకా అసలు గడ్డి మీద పడుకుని ఎవరిని చూస్తారని కానీ ఎవరిని అనుకుంటారని కానీ ఏ ఫీలింగ్ లేదు. శుభ్రంగా ఎలా కావాలంటే అలాగా ఎంజాయ్ చేసాం అక్కడ మాత్రం. చేసి తర్వాత కిందకి వచ్చిన తర్వాత భోజనాలు చేసి బయలుదేరాము. తర్వాత వాటర్ ఫాల్స్ కిందగా ఉన్న వాటర్లో నుంచి కూర్చున్నాం శుభ్రంగా, కాళ్ళు పెట్టుకుని వాటర్లో కూర్చుని మెడిటేషన్ చేసుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ మారేడుమిల్లి చెప్పక్కర్లేదు, 3 రోజులు కూడా 3 రకాల ఎక్స్పీరియన్సెస్ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాము. మొత్తం కాంబైన్ ఏంటి, ఫస్ట్ నుంచి వాటర్ ఫాల్స్ అయితే దూరం నుంచి చూసి దాని కింద కూర్చుని వెళ్తే బాగుంటుంది, అంత దూరం మనం వెళ్ళాం కదా అంటే మనం వేరే వాటర్ ఫాల్స్ చూసినప్పుడు. అలాంటిది ఆ వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి పైకి కొండలెక్కి వాటి కింద తలపెట్టి కూర్చుని వాసు పడుతుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. చెట్లలోకి వెళ్ళాం, చెట్లను పట్టుకున్నాం, వాటితో మాట్లాడాం, చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. వచ్చి అందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అసలు అందరితో మాట్లాడాం, ప్రతి ఒక్కరు మాట్లాడారు. వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడడం ఏమీ లేదు, అందరితో కనెక్ట్ అయ్యాం. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈరోజు స్పెషల్ ఏంటంటే మేడం మీ పేరు నిర్మల గారు, మీ పేరు పద్మ గారు. నిర్మల గారు ఈరోజు మన గురుప్రసాదానికి చక్కగా మార్నింగ్ వచ్చి మనందరికి వండి పెట్టారు పైన. ఇప్పుడు మామూలుగా తను చెప్పిన మాటల్లో ఏంటంటే గ్రూప్ ఇజం ఉండదు అనమాట. అందరితో కనెక్ట్ అవుతాం, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం ఒకటే అన్న భావన చాలా అద్భుతమైనది, అది వన్నెస్ ఫీల్ అవుతాం అనమాట. బయట సొసైటీలో అది ఉండదు. నా ఫ్రెండ్స్ నేను ఒకటి, మా చుట్టాలు ఒకటి, అయితే మా గ్రూప్ మా కమ్యూనిటీ ఒకటి, అన్నీ అలా సెపరేషన్ ఉంటుంది. ఇందులో వన్నెస్ ఉంటుంది. అలాగే ఇందాక ప్రశాంతి గారు చెప్పారు, అలాగే పద్మలత అని వాళ్ళ ఫ్రెండ్ అందరూ వచ్చారనమాట. ఎలా అంటే అక్కడ మన ఐడెంటిటీని మర్చిపోతాం అనమాట. ఆవిడకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే అంటే ఇక్కడ ఉన్నంతసేపు ఆవిడ ఒక ఆఫీసరు, లేకపోతే ఆ హోదాలో ఇరుక్కుని ఉంటాం. నేను పలానా ఆఫీసర్ని, లేకపోతే నేను పలానా ఒక గ్రేట్ పర్సన్కి వైఫ్ని, లేకపోతే నేను ఒక గ్రేట్ పర్సన్కి హస్బెండ్ని, ఇలా ఎన్నో వాటిలో ఇరుక్కుని ఉంటాం. నేను చాలా గ్రేట్, నేను ఒక క్షత్రియ, నేను ఒక రాజుగారి అమ్మాయిని అని ఫీల్ అయిపోయి, లేకపోతే నేను రెడ్డి గారి అమ్మాయిని, లేకపోతే ఇలా ఎన్నింటిలో ఇరుక్కుని ఉంటామన్నమాట. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ సొసైటీ స్టేటస్ లెవెల్, ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, ఇవన్నిటినీ మర్చిపోయి అందరూ కలిసి జీవించడం అనేది చాలా అద్భుతమైన విషయం అనమాట. నాకు ఇంట్లోకి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే
అసలు ఆత్మజ్ఞానాన్ని మించింది ఏమీ లేదు కదా, చదువు కూడా పనికిరాదు దాని ముందు. ఒక అన్ఎడ్యుకేటెడ్ ఒక ఊరికి వెళ్ళాం మేము, పెట్టుకోడలు అని చెప్పి ఒక ఊరికి వెళ్ళాం మేము అందరం. ఆ ఊరిలో అందరూ ట్రైబల్స్, వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం పెద్దగా చదువుకోలేదు, ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే అసలు మారువేషంలో ఉన్న ఋషులు వీళ్ళు ఇంత అద్భుతమైన వాళ్ళ అనుభవాలు చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. సో మనిషికి చదువు అనేది ఏమీ అంత అవసరమే, కానీ అదే జీవితం కాదు. తనకి నచ్చినట్టుగా ప్రతి మనిషి తనకున్నంత తెలివితో, నో కంపారిజన్, నో కామెంట్, నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్స్తో జీవిస్తే ఆత్మానందంతో జీవించవచ్చు అనేది సత్యం. అది తెలుసుకుంటాము మనం ఇలాంటి. కృష్ణ రండి. నమస్తే మాస్టర్, నా పేరు కృష్ణ, సనాతన నుంచి వచ్చాను. సనాతన ఆధ్యాత్మిక విలువలను మనల్ని మనకు పరిచయం చేస్తున్న గురుస్థానికి స్థాపించిన మరియు వాళ్ళ టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎక్కడైనా సరే ఒక లీడరు, ఒక వ్యవస్థాపకులు ఉన్నారంటే ఆయన విజన్ని 100% కిందకి తీసుకునేయాలంటే టీం, సరైన టీం ఉంటేనే అది 100% రీచ్ అవుతుంది. నాకు ఇక్కడ గురుస్థానంలో ప్రతి ఒక్కరు కూడా అంత డెడికేటెడ్గా కనిపించారు. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఉరుకులు పరుకులు లైఫ్లు, ఉదయం వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, ఎందుకు ఎలాగ ఏంటి అనేది ఏమీ అర్థం చేసుకోకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక కామాలాగా గో బ్యాక్ టు నేచర్, అలాగే అందరినీ కూడా 1 డే టూర్, ఈ ట్రిప్స్ అన్నీ కూడా నాకు అలా అనిపించినాయి. చాలా చాలా బాగుంది. మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం ఇక్కడ బస్సులో. అక్కడికి 7 ఆ టైంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేడం చెప్పినట్టు నేచర్లోకి వెళ్ళాం, ఫస్ట్ టెంపుల్ కాకుండా. అలా వెళ్ళి 100 years మ్యాంగో ట్రీ, ఇంకా అక్కడ అన్నీ కూడా మోర్ దాన్ 100 years. ఆ బోర్డు ఒకటి అలా ఉంది. ఆ నేచర్లో గడుపుతూ పంచిపోతారు, నీరు, నేల, గాలి, ఆకాశం, సన్ రైజ్, ఇవన్నీ కూడా. ఆ నిప్పు అనేదే మాకు సన్ రైజ్ అనమాట. అలాగే మొత్తం అన్నీ కూడా పంచిపోతాలతో మమేకమై చేసాం. చాలా ఎనర్జెటిక్గా ఉంది. నేచర్ అంటేనే ఎనర్జెటిక్. దట్టు అవి కూడా మోర్ హిస్టారికల్ ప్లేసెస్ అనమాట, హై ఎనర్జెటిక్ టెంపుల్స్. అందువల్ల మాకు ఇంకా ఎక్కువ హై ఎనర్జీ ఫీల్ అయ్యాం మేము అక్కడ. తర్వాత ఫుడ్ అంటే ధ్యానంలో ఏది చేసినా కూడా ఆ పనికి ఒక మహత్తరం, ఒక అద్భుతం, మధురంగా కనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా, ఆ ఫుడ్ కూడా చాలా బాగా చేశారు. మేము ఎన్నింటి తిన్నాం, ఎప్పుడు తిన్నాం అన్నది కూడా తెలియదు. చాలా ఎనర్జెటిక్గానే ఉంది. ఎక్కుతూ వెళ్ళిన తర్వాత అంతా ఎంజాయ్ చేస్తాం. అందరూ కూడా చిన్నపిల్లలాగే, ఏజ్తోని దేనితోని సంబంధం లేదు. అందరం అయితే చాలా ఎనర్జెటిక్గానే ఉన్నాం. ఎండ్ ఆఫ్ ది డే ఆ మెమరీస్ని అలా కంటిన్యూ చేస్తూ అందరూ ఆ ధ్యానంలో చేస్తూ ప్రతిరోజు కొంత సమయం మీతో మీరు గడపడం. ధ్యానం ప్రకృతిలో గడుపుతూ మీతో మీరు గడుపుతున్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ చాలా బాగా జరిగింది. అక్కడ ఫారెస్ట్ లో వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఈ రూమ్ లో కూడా అలాగే బాగా వైబ్రేషన్స్ కనిపించినాయి నాకు. నేను ఇంటికాడ జనరల్ గా ఒక ½ an hour కింద కూర్చున్న తర్వాత కూర్చోలేకపోతున్నాను. ఇప్పుడు 1.5 hours 2 hours కంటిన్యూ కూర్చోగలిగాను. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఫస్ట్ టైం ఇలా ట్రెక్కింగ్కి రావడం. నాకు ఎప్పటి నుంచో ఉండేది ఇలాంటి ఆటలకి వెళ్ళాలంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. కాకపోతే టైం కుదిరేది కాదు. ఇలాంటి వాళ్ళతో వెళ్ళాలని, మంచి ఫ్యామిలీతో వెళ్ళాలని అనిపించేది నాకు. నేను మామూలుగా మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను మెడిటేషన్ క్లాసెస్కి అలా అటెండ్ అవుతూ ఉండేదాన్ని. కానీ జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను. వస్తే నాకు అలాంటి క్లాసెస్ అవన్నీ ఇక్కడ కూడా కావాలి అనేది అనిపించింది. నాకు ఇంత మంచి సోర్స్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ నేను వెళ్తే అక్కడ చాలా చాలా ఎంజాయ్ చేశాను. నేను మా పేరెంట్స్ లేకుండా ఫస్ట్ టైం ఇలాంటి ట్రెక్కింగ్కి వెళ్తాం. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు. థ్యాంక్ యూ. మధు గారు మనతో పాటు ట్రెక్కింగ్కి రాలేదు. ఆ రోజు అనంతగిరి రావాల్సిందే, రాలేదు.
కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. హిమాలయాస్ అని అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం అనమాట. సో మన కోసం వచ్చారు. 2 months బ్యాక్ నాకు బాబు పుట్టాడు. సో బట్ నేను మేడంతో చాలా ఏజ్ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు. ఓకే, ఇది సక్సెస్ మీట్ అనడం కన్నా సత్య గారి సన్మాన సభ అనడం. అంటే ఎందుకు ఏంటి సత్యమ్మ గొప్పతనం ఏంటి, నాగేంద్ర గారి గొప్పతనం ఏంటి అంటే మేము 2017లో ఇలాగే మాకు సత్యమైన పరిచయం అయ్యారు. ఓకే, 2010లో నేను ధ్యానంలోకి వచ్చాను. 2009లో ఇక్కడ ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్ ఉంటే అప్పుడు నేను నాగేంద్ర గారి వైఫ్ మీనా వీళ్ళందరం మేమంతా ఒకేసారి స్టార్ట్ చేసాం. ఓకే, 2017లో ఇలాగే కడలివనం ట్రెక్కింగ్ చేసినప్పుడు నేను నా వైఫ్ అంతకుముందు ధ్యానమా చక్రంకి చాలాసార్లు వెళ్తూ ఉండేవాళ్ళం. ధ్యానమా యజ్ఞంకి శ్రీశైలం అట్లంతా వెళ్తూ ఉన్నాం. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. ఇద్దరమే మెడిటేషన్ చూసుకునే వాళ్ళం, ఇద్దరమే వచ్చేసేవాళ్ళం. కార్లో పడుకునే వాళ్ళం, లేకపోతే ఎక్కడైనా చూసుకుని పడుకునే వాళ్ళం. ఎవరితో కలిసే వాళ్ళం కాదు. ఓన్లీ నాగేంద్ర కనిపిస్తే హాయ్ బాయ్ అని చెప్పేసి ధ్యానమా చక్రంలో అలా ఉండేవాళ్ళం. 2017లో శ్రీశైలం కడలివనం ట్రెక్కింగ్ అని పిలిచినప్పుడు వెళ్ళాను. అప్పుడు మాకు సత్య మేడం అక్కడ పరిచయం అనమాట. సో ఇద్దరమే ఉండేవాళ్ళం. ఓకే, మొన్ననే ఏదో ఫోటో చూస్తా ఉంటే ఆవిడ ఎక్కడో ముందర కూర్చున్నారు బోట్లో, మేము వెనకాల కూర్చున్నాం. అదొకసారి ఆవిడ నుంచి దూరంగా కూర్చోవడం నేను. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా ట్రెక్కింగ్ కానీ ఏదైనా ఇట్లా ట్రిప్స్ వేస్తే ఫస్ట్ అడిగేది మేడం వస్తుందని అడుగుతాను. ఎందుకు అంటే ఆవిడ ఏంటంటే అసలు ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం ఉంటుంది. అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరి నుంచి. ఓకే, అంతా ఇవ్వడమే ఉంటుంది ఆవిడ దగ్గర. అదేదో ఆర్య సినిమాలో ఫీల్ మేళ అని చెప్పేసి అంతులేని ప్రేమ ఉంటుంది ఆవిడలో అనమాట. సో దానికి ఎంతో ముగ్ధునైపోయి నేను అసలు ఆ ట్రెక్కింగ్ అయిపోయాక ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ రోజు నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఆమెను వదిలిపెట్టింది లేదు. సో నేను ధ్యానంలోకి వచ్చాక కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ధ్యానం గురించి తప్పుగా మాట్లాడేవారు, లేకపోతే ధ్యానంలో ఏముందని చెప్పేవారు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ధ్యానం. సో ధ్యానాన్ని ఎప్పటికీ వదలకూడదని నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను. అలాగే సత్యం మేడం పరిచయం అయిన తర్వాత ఆవిడని కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆవిడని వదిలిపెట్టాను అనుకోండి చాలా మిస్ అవుతాను నేను. ఎందుకంటే ఆవిడలో అంత ప్రేమ ఉంది. ఎందుకంటే ఈవెన్ కొన్ని మనం ఇంట్లో వాళ్ళతో కూడా కొన్ని షేర్ చేసుకోలేము, లేకపోతే ఇంట్లో వాళ్ళతో కూడా వెళ్ళినా కూడా అంత ఎంజాయ్ చేయలేము అనమాట. సో మేము ఇద్దరమే వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు ఏంటంటే ఆవిడతో వెళ్తాం, లేదా వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా అందరితో కలిసి ఎక్కువగా బాగుంటాం అనమాట. అంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ పొందుతాము. మేము మేడంతో అమర్నాథ్ వెళ్ళాము, హిమాలయాస్ వెళ్ళాము, నేపాల్ వెళ్ళాము, అట్లా చాలా పెద్ద ట్రిప్స్ చాలా వెళ్ళాము. 14 days ట్రిప్స్ అలా చాలా వెళ్ళాము అనమాట. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్ అనేది అద్భుతమైనది. ప్లస్ నాగేంద్ర గారు చేసే సేవ అనేది అసలు మాటల్లో వర్ణించలేమన్నమాట. పత్రి గారు మాకు చెప్పేవారు అనమాట. పత్రి గారు ఇలా ఒక్కరిని ధ్యానంలోకి చేర్పించడానికి కర్నూలులో ఆ మహబూబ్నగర్ ప్లేసెస్లో ఒక్కరిని ధ్యానంలో చేయించడానికి మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 o'clock వెళ్ళి కూర్చునేవాళ్ళు. వాళ్ళు 6 o'clock తలుపు ఓపెన్ చేసేవాళ్ళు. అంటే ఈ రోజు మన ప్రత్యేకంగా చూసుకుంటే అంత గొప్ప మనిషి అలా చేయడానికి కారణం ఏంటి అంటే అందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి. ఇప్పుడు సత్య మేడం ఉన్నారు, ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేస్తారు. ఆవిడకి ఏమొచ్చింది? సో అంటే మీ అందరి ఆనందం, మీ అందరు పొందిన ఎక్స్పీరియన్స్ ఈరోజు మేమందరం వింటున్నాం కదా. సో మీ అందరి ఆనందమే. అలాగే ఆ రోజు పత్రికారు కూడా అనుకున్నారు, అందరూ ధ్యానం చేయాలి, అందరూ వాళ్ళ లైఫ్లో నుంచి ధ్యానం వైపు మళ్ళినప్పుడు వాళ్ళు అనుకోనిది సాధిస్తారు. వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్టాలని లేకపోతే ఎన్నో బాధలను అధిగమిస్తారు, ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఒక్కరు మీ ఫ్యామిలీలో ఒక్కరు ధ్యానంలోకి వస్తే చాలా మటుకు మీ ఫ్యామిలీలో మిగతా అందరినీ కూడా మీరు తీసుకురావాలి. ఇప్పుడు మేడం ఉన్నారు, మేడం వాళ్ళ మరదల్ని తీసుకొచ్చానని చెప్పారు. అలాగా ప్రతి ఒక్కరిని మీరు తీసుకురాగలుగుతారు. అసలు అంటే మీకు అనిపించవచ్చు అనమాట, ధ్యానంలో ఏముంది మా అంటే కూర్చుంటాం ఏదో అనిపిస్తుంది, కానీ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో ఎస్ఆర్ నగర్లో ఈ సెంటర్ అనేది చాలా అద్భుతమైనది. అసలు ఎంతో నిస్వార్థమైన సేవ చేస్తున్నారు నాగేంద్ర గారు. అసలు ఆయన అంటే ఎలా నడిపిస్తాడు అనేది మాకే తెలియదు. అంటే ఆల్మోస్ట్ 2 lakhs వరకు మనకు ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. బట్ స్టిల్ ఆయన ఎక్కడి నుంచి ఆ ఫైనాన్స్ హెల్ప్ తీసుకొస్తాడు అనేది, లేకపోతే ఎవరు చేస్తారు అనేది బ్యాక్గ్రౌండ్ మనకి ఎవరికి తెలియదు. బట్ స్టిల్ ఇది పెట్టి ఆల్మోస్ట్ 2 years అయింది, 3 years అయింది. మన 3 years సక్సెస్ మీట్ కూడా చేసుకున్నాం మేము. సో మీరందరూ కూడా ఎస్ఆర్ నగర్ కేర్ సెంటర్కి రండి, తప్పకుండా ధ్యానం చేయండి. ఇక్కడ ఒకవేళ దూరంగా ఉంటే మీ దగ్గరలో ఉన్న సెంటర్స్కి వెళ్ళండి. ఓకే, సో తప్పకుండా ధ్యానం చేయండి. ఇలాంటి ట్రిప్స్ ఎన్నో నడిపిస్తూ ఉంటారు. మీకు వీలైనవన్నీ అటెండ్ అవ్వండి. ఓకే, 1 day కానీ లేకపోతే 3 days కానీ లేకపోతే 14 days కూడా కొన్ని ట్రిప్స్. శ్రీలంక ఉంది, జనవరిలో 26 శ్రీలంక ఉంది,
నేను కూడా అడిగాను, మా వైఫ్ వెళ్ళమనింది, కానీ నేను ఆలోచిస్తా ఉన్నాను అన్నమాట. సో చాలా బాగుంటాయి ట్రిప్స్. మీరు అంటే మనీ పక్కన పెడితే మనీతో మనం కొనలేని కొన్ని ఉంటాయి, అందులో హ్యాపీనెస్ మనం అస్సలు కొనలేము. అది కాక ఇటువంటి అద్భుతమైన మనుషులతో మనం ప్రయాణం చేయాలని. ఎందుకంటే బయట మీరు వేరే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు, మీరు వెళ్తే మీ మట్టిగా ఉంటారు, మీ ఫ్యామిలీ మట్టిగా ఉంటారు. ఓకే, సత్యం మేడం ఏంటంటే మీరు మీ మట్టుకున్నా కూడా ఉండని రాడు. సో అలాగా, సో అలా ఎంతో మార్పు చెందుతారు మీరు ఇంటర్నల్ గా. సో మీరు మార్పు చెందితే మీ ఫ్యామిలీస్ లో మార్పు వస్తుంది, అద్భుతంగా నడుస్తుంది. సో దయచేసి ఎస్ఆర్ఐ కేర్ సెంటర్ వైపు మీరు తప్పకుండా రావాలి. ధ్యానం అనేది మీ లైఫ్ లో ఒక భాగం చేసుకోండి. అలాగే సత్య మేడం ఎలాగో మీరు చేసుకోకపోయినా ఆబ్వియస్లీ అయిపోతారు కాబట్టి. సో థ్యాంక్ యూ సత్య మేడం. మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం. నేను మొదటిసారి ఈ ట్రెక్కింగ్ సంబంధించిన ఫ్లైర్ చూసిన తర్వాత ఇమీడియట్గా లక్ష్మి గారికి, సత్య గారికి మేడం ఫోన్ చేశాను. వాళ్ళు వివరాలని చెప్పారు. యాక్చువల్గా ట్రెక్కింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. మొదటిసారి అంటే నేను ఈసీఎల్లో జాబ్ చేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు. నేను 2020 రిటైర్ అయ్యాను. అయితే అప్పట్లో ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ పత్రిజీ గారితో తుంగూరు తీర్థమని వెంకటాచలం అడవుల్లో తిరుమల పైన ఒక 10 కిలోమీటర్లు నడిచిపోవాలన్నమాట. అందరూ అడవి బాటను పడుతూ, అంటే ముందేమో వంట చేసేవాళ్ళు సామాన్లు తీసుకుంటా, అలాగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట తుంగూరు తీర్థము. మొదటిసారి ట్రెక్కింగ్ అలాగా స్టార్ట్ అయింది నాకు. దాని తర్వాత నేను ఆఫీస్ కొద్దిగా ఉద్యోగరీత్యా కొద్దిగా నాకు కుదేది కాదు, కాకపోతే మెడిటేషన్ ఇంట్లోనే చేస్తుండేవాడిని. ఈ ట్రెక్కింగ్స్ ఈ మధ్య లేటెస్ట్గా శ్రీశైలం ట్రెక్కింగ్ ప్రకృతి మహేష్ గారితో పాటుగా వెళ్ళే అవకాశం దొరికింది. మేడంని అలా గీతిక పాపం చూడటం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది, చాలా వండర్ఫుల్గా అనిపిస్తున్నారు. నాకు మేడం ప్రకృతి మహేష్ గారిని చాలా థ్యాంక్స్ మేడం, చాలా గ్రేట్ సార్ ప్రకృతి మహేష్ గారు. అలాగే చంద్రగట్టు దానికి కూడా వెళ్ళాను, చంద్రగట్టు ట్రెక్కింగ్ కూడా చాలా అసలు సార్ డౌన్ టు ఎర్త్. అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రకృతిని, మట్టి వాసనని, ఆకుల్ని పట్టుకుని చాలా ఆనందంగా పడేవాళ్ళు. అలాంటి లక్షణాలే మన పత్రిజీ గారికి, ఉమామేష్ గారు ఇలాగ అందరినీ కలిపిన మంచి వ్యక్తిత్వం మన సత్య మేడం. సత్య మేడం కూడా దాదాపు డౌన్ టు ఎర్త్. పేరు కూడా చూడండి, కంపారిజన్ డౌన్ టు ఎర్త్ అంటారు. అంటే ప్రకృతినే కంపారిజన్. అలాగా గ్రేట్ పర్సన్, గ్రేట్ సోల్స్. మేడం చాలా అసలు ఈ అనంతగిరి ట్రెక్కింగ్ చేసేటప్పుడు కూడా చాలా ప్రోత్సహించారు. తను అసలు మొత్తం షూస్ తీసి నడుస్తుంటే మాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అక్కడ ఎంత షార్ప్గా అంటే నేను మామూలుగా బేర్ ఫుట్స్ నేను నడిచాను చాలా చోట, శ్రీశైలం కూడా అక్కడ తిరిగాను. కానీ ఇక్కడ మాత్రము బేర్ ఫుట్స్ తిరగడం చాలా కష్టం. చాలా రౌండ్గా షార్ప్గా గుచ్చుతా ఉన్నాయన్నమాట రాళ్ళు. అలాంటి ఏరియాలో కూడా మేడం బేర్ ఫుట్తో ట్రెక్కింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రకృతిని, నేలని డైరెక్ట్గా స్పృశించడం, ఆ అభిమానం, ఆ అఫెక్షను, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనం ప్రకృతి నుంచి తీసుకోవచ్చు. మేడం నుంచి నిజంగా సార్ ఇందాక చెప్పారు అందరూ గురుస్థాన్. ఫస్ట్ టైం నేను ఈ గురుస్థాన్ గురించి తెలుసుకోవడం, రావటం కూడా ఫస్ట్ టైం. రావటం మేము యాక్చువల్గా ఈసీఎల్ ఏరియాలో ఉంటాము. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. మేడం చెప్తే మీరు రండి 1 day బిఫోర్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్తే ఇక్కడికి వచ్చాం. మేము అసలు అద్భుతం అన్నమాట. అసలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయని. ఫుడ్ అయితే ఎంత అద్భుతంగా, అసలు మేము వచ్చేటప్పుడు వేడివేడిగా ఫుడ్ పెట్టాము. ఫెసిలిటీస్ అంటే ఆ రాత్రి ఇక్కడ పడుకున్నాము. ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయంటే అదృష్టం అనమాట. ఫస్ట్ టైమే మాకు అదృష్టం ఏంటంటే ఇక్కడ పడుకోవడం, గురుస్థాన్లో నిద్రపోవడం రాత్రిపూట. ఆ తర్వాత మార్నింగ్ చేసి ఇలాగ బస్సులో పోవటం. లక్ష్మీ మేడం అసలు ఎంత కాషన్స్ ఎంత బాగా ఇస్తారో లక్ష్మీ మేడం, అద్భుతంగా ఇస్తారు. మెడిటేషన్ చేసేటప్పుడు అసలు ఉయ్యాలు ఊపినట్టే ఉంటుంది, చాలా బాగా ఇస్తారు. అలాగే మీ అందరి మధ్య చాలా మంది మాకు ఇప్పుడు స్నేహితులు అయిపోయారు. చూస్తుంటే మన ఫ్యామిలీగా అనిపిస్తా ఉంది. అనంతగిరి కొండలు అంత తిరుగుతుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతున్నట్టు అనిపించింది. అసలు మనం అంతకుముందు మీరు చెప్పారు చూడండి, బయట ప్రపంచం అంతా వేరే, మన ప్రపంచం వేరే. ఈ ప్రపంచానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ ప్రపంచానికి వస్తారన్నమాట. ఈ ప్రకృతితో కలిసి మమ్మకం అయ్యే అదృష్టం అయితే కొందరికే వస్తుంది. ఆ అదృష్టం నాకు వచ్చింది. మేడం చాలా థ్యాంక్స్.
సత్య మేడం, రష్మి మేడం, ఇంకో మేడం సుజాత మేడం కూడా చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ ప్రకృతితో ఎలా ఉండాలి, నేలతో నీళ్లతో ఎలా మమ్మేకమే ఉండాలి, ఎలా ఫీల్ కావాలనేది కూడా తను కూడా బాగా చెప్పారు. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆడ రేస్ చూసుకుంటా అందరూ చేతిగా చేసే రేస్, సన్ రేస్ ని, సూర్యకిరణాలని ఆస్వాదించారు. ఎంత బాగుందంటే చాలా ఫీల్ అయ్యాము. మేడం వెళ్తూ కూడా సూర్యునికి సంబంధించిన ఈ శ్లోకాలు చదువుతూ పోయింది మేడము, లక్ష్మి మేడం. అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఇంకోటి ఏంటంటే అనంతగిరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వరకేమో అనుకున్నా, అసలు లోపల డెప్త్ ఉందని నాకు తెలియదు. అసలు 3D సినిమా చూస్తారు, 3D ఆ టైంలో అనిపించింది. అసలు వెళ్తుంటే పోతా ఉంది పెద్ద పెద్ద అడవి, పెద్ద పెద్ద అసలు క్రీపర్స్, ఎంత క్రీపర్స్ తుంబూరు తీర్థంలో చూస్తే అంత పెద్ద క్రీపర్స్, ఎంత పెద్దవి అంటే దాని మీద పట్టుకొని ఊగేయబడి కదా, ఆ టైప్ లో క్రీపర్స్, పెద్ద పెద్ద చెట్లు, ఊడలు, అసలు అద్భుతమైన పైన అసలు కనపట్లేదు అనమాట సూర్యుడు. అంత దట్టమైన అరణ్యంలో తీసుకున్నారు. అసలు అక్కడే ట్రెక్కింగ్ బాగుందన్నట్టు అనిపించింది. తర్వాత అక్కడి నుంచి బయటికి రావటము, ఆ తర్వాత అక్కడి నుంచి అనంతగిరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే లోయలు, కొండలు. ఈ లోయలు ఎట్లా దిగుతాం, కొండలు ఎట్లా ఎక్కుతాం అని అనిపించింది పైనుంచి చూస్తే. బస్సు దిగంగానే చూడంగానే వెంటనే అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఇది ఎట్లా పోతామో ఎట్లా ఎక్కుతాం. కానీ అక్కడ చూస్తే ఏదో మెయిన్ ప్లేన్ రోడ్ పోయినట్టు అనిపించింది అన్నమాట. అంత ఈజీగా అనిపించింది, చాలా అద్భుతంగా అనిపించింది. మీ అందరితో పాటుగా నడవటము, మీ అందరితో పాటుగా ఆ ట్రెక్కింగ్ చేయడం అనేది, ఆ ఎక్స్పీరియన్స్ మనస్ఫూర్తిగా మనసులారా లోపల దాచుకొని నేను ఫేస్బుక్ లో కూడా రాశాను, ఈరోజు పోస్ట్ చేశాను అనంతగిరి హిల్స్ గురించి కూడా. చాలా థ్యాంక్స్ అండి అందరు, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ అండి. ఆయన అనుభూతిని అంత అద్భుతంగా చెప్పారు కదా. అంటే బాగుంది అనే ఒక పదం వేరు, దాన్ని ఫీల్ అయ్యి స్పందించి దాన్ని మాటలతో చెప్పడం అనేది చాలా వండర్ఫుల్ అన్నమాట. మనకు అదే కావాలి, ఎందుకంటే మనం ఎంత బాగా ఫీల్ అయ్యామనేది మనం ఆ మాటల్లో చెప్పినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకెవరు ఉన్నారండి, మీరు ఎవరిని వచ్చి మాట్లాడతారు? ఎందుకంటే మనం అందరం ట్రెక్కింగ్కి వెళ్ళాం, కొంతమంది అనంతగిరి, కొంతమంది మారేడుమిల్లి. అది లేకుండా ఊరికి వచ్చి ఇక్కడ కొంతమంది కూర్చుని మన అనుభవాలు వింటున్నప్పుడు వారు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈ ధ్యానంలో 2010 వచ్చాను. ఫస్ట్ రావటమే ఇక్కడ గుంటూరు అమరావతి, అప్పుడు పత్రికని చూశాను. ఎవ్రీ ఇయర్ ఈ కడతాలో, వైజాగ్ కడత ట్రెక్కింగ్ పోయేవాళ్ళము. మా సైడ్ కడప, అక్కడ మంత్రిజీతో కూడా హిమాలయాలకు నిన్న వెళ్ళాను. నాగేళ్ళతో కూడా కాశీకి వెళ్ళాను. కాశీ టూర్లో అక్కడ 3 days ప్రోగ్రాము బెనారస్ హిందూ యూనివర్సిటీలో పెట్టినప్పుడు అక్కడ అంతా చూసుకుంటూ లాహరి మహాశయులు. యాక్చువల్లీ ఈరోజు అవతార బాబాజీ బర్త్డే. మన అప్పుడు వస్తాను, ఇక్కడ మూసాపేటలో ఉంటాను. కానీ నేను చాలా ట్రెక్కింగ్లకు వెళ్ళాను 2010 నుంచి. నాగేంద్రతో కూడా ఎన్నోసార్లు కాశీ టూర్ వెళ్ళాను. ఒకసారి దీనికి కూడా రాజస్థాన్ ఏదో టూర్ కూడా వెళ్ళాము. మామూలుగా అప్పుడప్పుడు వస్తుంటాం. మా మూసాపేటలో కూడా ఒక పిరమిడ్ ఉంది, అక్కడ పోతుంటాం. సో ఈ ట్రెక్కింగ్స్ ఎంతో మంచిది. మొదట్లో పత్రిజీ గారు అక్కడ అంతా తిరుపతి అక్కడంతా కొన్ని వందల మందితో ఏమి ఫెసిలిటీస్ లేకుండా సార్ కూడా రాళ్ళ మీదనే పడుకునేవాడు. సో ఆ విధంగా అలవాటు అయిపోతుంది. సో మేము కూడా ఎన్నో ట్రెక్కింగ్లు పోయాం. కానీ ఇంతకుముందు మీరు వెళ్ళిన రోజు నేను వచ్చిన్నాను 2 weeks ముందు. ఆ రోజు తెలిసింటే నేను వచ్చిండేవాడు. లాక్ చేసినారు. మామూలుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కానీ ట్రెక్కింగ్స్ అనేది చాలా మంచిది. మామూలు ఈ ధ్యానమే కాదు, ఈ ప్రకృతిలో కూడా ఉండాలి. అలాగే ఈ ప్రకృతి ఉమేష్ కూడా సైలెంట్ వ్యాలీ అని పెట్టాను. బట్ ఆ సైలెంట్ వ్యాలీ కూడా ఒక టూర్ వేసేయండి. సైలెంట్ వ్యాలీ పోవటం కాబట్టి ధ్యానంతో పాటు ధ్యానము, సజ్జన సాధనము, పిరమిడ్ పవర్ మాదిరి ట్రెక్కింగ్స్ కూడా చేయాలి. అంటే పత్రిజీ గారు ముందు ఎక్కువ చేసేవాడు, కానీ ఆ మధ్య తగ్గించేశాడు. ఏమంటే ఈ మధ్య కర్తాలు ఇవన్నీ ధ్యాన మహాయజ్ఞాలు అన్నీ పెడుతున్నారు కదా, 3 days వర్క్షాప్స్ అక్కడంతా పెట్టిందని కొంచెం తగ్గించాడు. లేకపోతే అంతకుముందు ఎక్కువగా వెళ్ళేవాడు. సో వర్షంలోనే కూడా నిలబెట్టి అంటే వర్షం వస్తాను కూడా గంటల కొద్దీ ధ్యానం చేయించేవాడు. సో ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది.
సో మీరు చూసిన మారేడుమల్లి కూడా ఎన్నోసార్లు చాలామంది ఆ సైడ్ వాళ్ళు రాజమండ్రి సైడ్ వాళ్ళు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి పోవడం చాలా తక్కువ, కానీ మీరు వేశారని చెప్పాను. సో ఎంజాయ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉండాల్సింది. సో అందరు కలిసి చేయాల్సింది మామూలుగా. ఓకే, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. చక్కగా చూసారా, మనకి ఈ ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన మూసాపేట నుంచి ఈరోజు మహాతార్ బాబాజీ పుట్టినరోజు అని చక్కగా ఇక్కడికి వచ్చారు. మామూలుగా అనుకోండి, ఏం వెళ్తావు ఇంట్లో పడుకో అంటారు, ఏమి అంత దూరం వెళ్ళడం అవసరమా అనుకుంటారు, నేను నడవగలనా అనుకుంటారు. అలా కాకుండా ఎస్ ఐ కెన్ డూ అని ఈ కేవలం మనతో మనము కలిసి జీవించినప్పుడు మాత్రమే తెలుసుకుంటాం. ఇదంతా కూడా చాలా వండర్ఫుల్, చాలా సంతోషం. ఇంకా ధ్యానం గురించి ఎన్నో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మీరందరికీ ఏమాత్రం రావాలనిపించిన సమయం దొరికినా చక్కగా నెలలో ప్రతి నెల 11 days 21 days 11 days జరుగుతూ ఉంటాయి. రోజు ఎవరో ఒకరు వచ్చి ఆ ధ్యానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. అసలు మనకి ధ్యానం అంటే ఏంటి, మన ఆలోచనకి ఎలాంటి శక్తి ఉంటుంది, మన మాటకి ఎలాంటి శక్తి ఉంటుంది, అలాంటిది మనము ఈ మాటని ఆలోచనని ఈ తెలియకుండా మనం ఎలా ఉపయోగిస్తున్నాము, రాంగ్ వేలో ఎలా ఉపయోగిస్తున్నాము, మనము తెలియకుండానే ఒక కోడింగ్ లాంటిది. ఈ కోడింగ్ అనమాట. ఎలా అంటే తెలియకుండా ఒక ఆలోచన చేస్తాము, అది కోడింగ్ అయిపోతుంది యూనివర్స్లో అది క్రియేట్ అయిపోతుంది అనమాట. నాకేమవుతుందిలే, నాకు కుదరదు, నేనేమో అవుతుందో అవదో, అలా నెగిటివ్గా ఎన్నో విషయాలు తెలియకుండా మన ఆలోచన రూపంలో మన మాటల రూపంలో కోడింగ్ చేస్తూ ఉంటాం మనం ఈ సృష్టిలో. కానీ కర్మ ఎవరి వల్ల నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాం, కానీ మన వల్లే మనకి ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇది చాలా లేనంత లోతైన సబ్జెక్ట్ ఇది. దీని గురించి కేవలం ఓన్లీ ఈరోజు పరిచయం మాత్రం చేయడానికే ఈ సెంటర్కి మనం అందరం కలిసాము. ఇది కంటిన్యూస్గా మనము ఈ కనెక్టివిటీలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. సో మీరందరూ తప్పకుండా ఈ కనెక్టివిటీలో ఉంటారని కోరుకుంటున్నాను. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చాలా విషయాలు, అలాగే పైన పుస్తకాలు ఉన్నాయి, చక్కగా బుక్స్ అన్నీ కూడా చదవడానికి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా చక్కగా మంచి ఆహారం రెడీగా ఉంది, మరి అందరూ భోజనం చేద్దాం. నా పేరు శ్రీదేవి. నేను సంస్థకి చాలా కొత్త, అంటే ఒక 2-3 weeks ఎగోనే పరిచయం అయ్యారు. ఎవరో ఫ్లైయర్ నాకు పంపిస్తే నేను అది చూసి మేడంకి కాల్ చేశాను, సత్య మేడంకి. యాక్చువల్లీ నేను మారేడుమిల్లి ట్రిప్ కోసం నేను కాల్ చేస్తే అనంతగిరి హిల్స్ ట్రిప్ కూడా ఉందని తెలిసింది. సో నేను రెండింటికి వచ్చాను. ఫస్ట్ అనంతగిరి హిల్స్ ట్రిప్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఫారెస్ట్లోకి వెళ్ళడం కానీ, అక్కడ ఎవ్రీ కొంచెం అంటే 1 hour అట్లా మెడిటేషన్ చేయడం కానీ, తర్వాత టాప్ హిల్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేయడం అయితే వండర్ఫుల్, రియలీ వండర్ఫుల్. అక్కడైతే థాట్లెస్ స్టేజ్ ఫేస్ చేసాము. తర్వాత నాకు ఆర్థరైటిస్ ఉండి నేను నడవలేనేమో, అసలు ట్రెక్కింగ్కి రాగలనా అనుకున్నా. మేడంని అడిగాను, చాలా అంటే కొంచెం కాంప్లికేటెడ్ హిల్ స్టేషన్కి వెళ్తామా, ఎక్కువ ఉంటుందా ట్రెక్కింగ్ అని అడిగితే, మేడం అంత ఎక్కువే ఉండదమ్మా, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వస్తారు కనుక నార్మల్గానే ఉంటుంది అని చెప్పారు. సో సరే చూద్దామని వచ్చాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గానే ఎక్కువ నడవలేదు. నేను మొత్తం కంప్లీట్ ట్రెక్కింగ్ చేశాను పెయిన్లెస్లీ. చెప్పులు వేసుకున్నా మేడం, కొంత దూరం చెప్పులు లేకుండా కొంత దూరం చెప్పులు లేకుండా నడిచాము డీప్ ఫారెస్ట్లోకి. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవ్వడానికి. తర్వాత ఎంతో మందితో ఉన్న హై ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే నేను అంత పెయిన్లెస్లీ కొండ పై వరకు ఎక్కి మళ్ళీ దిగి ఈవినింగ్ వరకు మేము ఏదో ఒక రూపంలో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము, ఎక్కడ ఖాళీగా లేము, చాలా ప్లేసెస్ చూసాము. సో మెడిటేషన్ పవర్ కావచ్చు, లేకపోతే గ్రూప్ పవర్ కావచ్చు, ఆ రోజు నాకు చాలా వండర్ఫుల్గా అనిపించింది. పెయిన్లెస్లీ చాలా ఇయర్స్ తర్వాత నేను ఎంత బాగా అద్భుతంగా ట్రెక్కింగ్ చేశాను అని. గోశాలలో అన్ని ఆవులు మాట్లాడుతున్నట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళగానే అసలు ఎన్నో ఆవులు గంటలు మోగిస్తూ చాలా ఆకలిగా పీలుస్తున్నట్టు, ఫుడ్ పెట్టండి అని అడుగుతున్నట్టుగా అనిపించింది.
గ్రూప్గా వచ్చి అందరూ ఏకమయ్యి ఆవులందరికీ ఫుడ్ పెడుతుంటే చాలా మంచిగా అనిపించింది. ఫీడ్ చేయడము, జనరలీ గోశాలకు వెళ్ళే అవకాశం ఎవ్రీ టైం రాదు, మన దగ్గరలో ఉండవు కనుక అక్కడ ఆ టైంలో ఇంతమందితో కలిసి గోశాలలో ఫుడ్ పెట్టడం చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.